హలో గైస్, ఈరోజు చెరువు కాడికి వచ్చాం. సరదాగా మేము అందరూ బోట్ రైడ్ చేయడానికి వచ్చాం. క్లైమేట్ చాలా బాగుంది. అక్కడ సన్లైట్ ఉంది. సన్లైట్ సూపర్గా ఉంది. క్లైమేట్ ఇది చాలా కూల్గా ఉంది. ఇప్పుడే కొబ్బరి బండలు చల్లగా ఉంది. ఇప్పుడు ఇదిగో మా అనిల్ బావ బోట్ రైడింగ్ చేస్తున్నాడు. చెయ్యి. హెవీ రైడర్ అమ్మా, హెవీ రైడర్. మొత్తం డ్రైవింగ్ చేసేది అంత అంతే, డ్రైవింగ్ లైసెన్స్ లేదు అంతే. ఇక మా సీతారాం ఎక్కువ మంది ఎక్కించాడు. హాయ్ ఫ్రెండ్స్, హాయ్ ఫ్రెండ్స్. వీళ్ళిద్దరికైతే అసలు ఈత రాదంట. మా ఇద్దరికైతే ఈదొచ్చు. చాలా లైసెన్స్ చూపించండి రేతకి, లైసెన్స్ చూపించండి రేతకి. మా తమ్ముడు కూడా రాదు ఈత. ఇదిగో మా తమ్ముడు పైకి లేపచ్చు, చూపించి చూడండి పండుగ. హాయ్ ఫ్రెండ్స్, సమ్మర్ వచ్చింది కదా, మేము అందరం కలుసుకున్నాం. బోట్ రైడింగ్ వచ్చాం ఇప్పుడే, చూస్తున్నారు కదా. నువ్వు నీ పంచి బాగుంది రాలే. అక్కడ బాధ అవుతుంది. ఇది లోతు ఉండదు ఇంకా, ఇక్కడ లోతు ఉండదు. తెలిసిపోతుంది కదా ఇక్కడ లోతు. లోతు ఉండదు ఇక్కడ. లోతు ఇది లేదు అంతే, వరకు వచ్చింది. మేము చెరువు మధ్యలోకి వచ్చాం కాబట్టి ఇక్కడ అంత లోతు లేదు. ఇక్కడ ఈత లేని వాళ్ళు పడినా సరే కొంచెం పర్లేదు. మేము చాలా మందిని ఒడ్డుగాడ వదిలేసి వచ్చేసాం. ఎందుకంటే మనుషులు ఎక్కువ అయ్యే కొద్ది పడవలో బ్యాలెన్స్ తప్పుతుంది. వాళ్ళు పడిపోతే వాళ్ళకి ఈత కూడా రాదు అసలు. మనం సరదాగా వచ్చి మళ్ళీ ఆ టెన్షన్ మనకి ఎందుకు. కానీ వాళ్ళు ఒడ్డుగాడి నుంచి అరుతున్నారు, మమ్మల్ని కూడా తీసుకెళ్ళాలి. అదిగో అక్కడ కనిపించే వాళ్ళు మేము ఒడ్డుగాడ వదిలేసి వచ్చేసాం. వాళ్ళు అరుస్తున్నారు, మమ్మల్ని కూడా తీసుకెళ్ళాలని. కానీ వాళ్ళకి ఈత రాదు కదా, అందుకని మేము తీసుకురాలేదు. కానీ మాతో వచ్చిన వాళ్ళకి కూడా కొంతమంది ఈత రాదు. కానీ ఆ విషయం వాళ్ళకి తెలిసి గోల్ చేస్తారు. మా వాళ్ళు ఇక్కడ లొకేషన్ బాగుందని ఫోటో షూట్లు తీసుకుంటున్నారు. మా వాడు అసలు టైటినిక్ మూవీలో జాక్ అనుకుంటున్నాడేమో. మరి ఈ జాక్ అయితే మరి రోజు ఎక్కడ ఉందో తెలియదు. షిప్లో ఉందో లేకపోతే ఏ తుప్పల్లో ఉందో. మరి ఆ రోజు గురించి మనకి ఎందులో కానీ ఈ ఫోటో షూట్లు కోసం చాలా ఇబ్బంది పడుతుంది. ఆ ఫోజ్లో ఏం నచ్చిందో మరి అడిగి. అక్కడ ఉన్న వాళ్ళు అయితే చాలా వింతగా చూస్తున్నారు. ఈయన్ని వీడియో తీయండి రా, నీళ్ళు మీద వేస్తున్నాడు. ఈయన ఏం చేయాలి? నీళ్ళు కొడతాను మా అటేసుకో. ఇదిగో ఈ పక్కన సైడ్ నుంచి అయితే ఎలా ఉంటుంది. ఇది రైలు చెరువైనా సరే మాకు ఏ రైలు కనిపించలేదే. బహుశా రైలు అయితే డివో పడిపోద్ది కదా, అనవసరం. ఇది ఇటు సైడ్ నుంచి ఇక్కడ చివరినైతే ఒక కోతులు అయితే ఉన్నాయి. కోతులు మీకు కనిపిస్తున్నాయో లేదో తెలియదు, తర్వాత చూపిస్తాను మీకు కోతుల్ని. ఇక్కడ చూడండి సన్సెట్ ఎంత బాగుందో. ఆ సన్సెట్ రిఫ్లెక్షన్ చెరువు మీద పడితే ఎంత బాగుందో చూడండి. ఈడేంటో మరి పెళ్ళికొడికి మళ్ళీ ఓకి సిగ్గుపడిపోతున్నాడు సీతారాంగీడు. అక్కడ సన్లైట్ చూడండి, సన్లైట్ సూపర్గా ఉంది. అక్కడ సన్సెట్ మేము ఎక్స్పీరియన్స్ చేసాం. మేము వెళ్ళిన టైంకి సన్సెట్ అవుతుంది. సూపర్ ఉంది అదంతా వ్యూ అంతా. మా బావ అయితే ఇక్కడే ఉన్నాడు, కానీ వాళ్ళ గురించి ఆలోచిస్తున్నాడు. వాళ్ళు చూస్తూ ఉన్నాడు. వాళ్ళని తీసుకురాలేదు, వాళ్ళు ఏమో అనుకుంటారో. మనిషి ఇక్కడే ఉన్నాడు కానీ మనసంతా అక్కడే ఉంది. వాళ్ళని చూస్తూనే ఉన్నాడు. బోట్ రైడింగ్ చేస్తానే వాళ్ళని చూస్తూ ఉన్నాడు. నాకేం పిచ్చి పిచ్చి ఆలోచనలు వచ్చేస్తున్నాయి. వీళ్ళకి బోటు తిరగబడిపోతే ఏంటి, వీళ్ళకి ఈత రాదు కదా, చచ్చిపోతే ఏంటి, తర్వాత ఏం చేయాలని పిచ్చి పిచ్చి ఆలోచనలు వచ్చేస్తున్నాయి. కాసేపు ఇలా ఆలోచిస్తున్నాను. సైకో అయిపోయినంటే నేను. సైకాలజీలు వచ్చేస్తున్నాయి నాకు. నిజంగా కారుతో అలా బోట్ని లాగడం చాలా కష్టం. ఏదో అనుకుంటే ఈజీ అనుకుంటాం, కానీ చాలా కష్టం అలా లాగడం. మా వాళ్ళు చాలా ఎంజాయ్ చేస్తున్నారు. మా వాళ్ళు ఎప్పుడు చూడలేదు, కానీ అక్కడ కోతులు ఉన్నాయి కదా, కోతులను చూపించమంటున్నాడు మా వాడు. ఆ చివరినే కోతులు ఉన్నాయి. మా వాడు ఇప్పుడు ఆ కోతుల దగ్గరికి వెళ్తున్నాం. వీళ్ళు ఏం వెళ్ళకపోతే బాగుంటుంది. ఆ కోతుల్ని ఆ కోతులు వీళ్ళు ఏం చేయవు, కానీ వీళ్ళు ఆ కోతులు ఏం చేయకపోతే బాగుంటుంది. మన వాళ్ళు చాలా కామ్గా కనిపిస్తున్నారు, కానీ చాలా దూరంలో ఆ కోతుల్ని ఏం గెలిగితారు వీళ్ళు. ఆ కోతులు మీద అడిపోతాయి. తర్వాత మళ్ళీ ఆ కోతులు ఏ పిక్కలో ఏయో పట్టేసుకుంటే మళ్ళీ వెళ్ళి డాక్టర్ దగ్గరికి వెళ్ళాలి. మళ్ళీ నాకు సైకో థాట్స్ వచ్చేస్తున్నాయి. ఈ చెరువు వెనకాల కాలువ ఉంది, అటు సైడ్ నుంచో కోతులు అవి వస్తున్నాయి. కోతులు ఇక్కడ కరెంట్ వైర్స్ అవి ఉన్నాయి. కరెంట్ వైర్స్ తొక్కకుండా బాగుంటుంది. మేము ఇప్పుడు ఆడి దగ్గరికి వెళ్తాం. మీకు అక్కడ కనిపిస్తుంది కదా, ఇందాక మేము కొబ్బరి బొండలు అయితే తాగుతున్నప్పుడు కోతులు వచ్చినాయి. కోతులు మాయని కొబ్బరి బొండల దగ్గరికి వచ్చేసినాయి. కొబ్బరి బొండలు తీసుకెళ్ళి మేము దూరంగా పారిపోయాం వాటికి చూసి. అప్పుడు వీడియో తీయలేదు. ఆ టెన్షన్లో ఇంకా వీడియో ఎంతో అక్కడ వెళ్ళిపోయే కోతుల్ని కొలుగుతున్నారు ఈ కోతి నా కొడుకులు. వీళ్ళని ఏం చేయాలి? ఆ కోతులు ఈదుకుంటూ వచ్చేసి వాళ్ళని కరిసేస్తే ఏం చేయాలి? ఆ కోతుల్ని కెలగడం, అరవడం, ఈ రాళ్ళు ఇచ్చుకుని కొట్టడం అన్నీ చేస్తున్నారు. వీళ్ళు ఏం చేయాలి? వీళ్ళని ఆ కోతులు వచ్చి కెలికొద్దా? వీళ్ళు పడవలో ఉన్నారని ధైర్యమే కదా. ఆ కోతులు ఈదుకుంటూ వచ్చేసి పడవలోకి ఎక్కేస్తే ఏంటి వీళ్ళ పరిస్థితి అసలు? అవి కరిసేయాలి ఆ పడవలోకి ఎక్కేసి. చాలా రోజుల తర్వాత ఊళ్ళోకి వచ్చాం కాబట్టి మన ఊరు ఏంటో చాలా అందంగా కనిపిస్తుంది. ఈ కలవపూలు చూసారు ఎంత బాగున్నాయో. సిటీలో అయితే ఇలాంటివన్నీ చూడడం చాలా కష్టం. అసలు ఇలా చెరువులు ఉండటం, ఇలా కలవపూలు ఉండడం చాలా కష్టం. అసలు ఎప్పుడా కనిపించవు కదా మీకు సిటీల్లో. నేచర్ని ఎక్స్పీరియన్స్ చేయాలన్నా, ఎంజాయ్ చేయాలన్నా పల్లెటూరులో తప్ప సిటీలో మీకు ఎక్కడ ఉండదు. ఆ పొల్యూషన్ అది తప్ప ఇంకా సిటీలో ఏముంటుంది? పల్లెటూరుకి వచ్చి చూడండి, అసలు ఎంతో ఎంజాయ్గా ఉంటారు. కలవపూలు మధ్యలో కాయలు కూడా
చాలా టేస్టీగా ఉంటాయి. ఇక్కడ 3 వచ్చినప్పుడు మేము స్నానం చేసి చోటు ఇదే లాకులు అంటారు వీటిని. ఇక్కడ లొకేషన్ చాలా బాగుంటుంది, షూటింగ్ కూడా తీయచ్చు ఇక్కడ. అంత బాగుంటుంది ఇక్కడ లొకేషన్. మా ఊళ్ళో చూపించాలి కానీ మంచి మంచి ప్లేస్లు ఉన్నాయి ఇక్కడ. షూటింగ్ స్పాట్సే ఉన్నాయి ఇక్కడ షూటింగ్లే తీసేవచ్చు, అంత బాగుంటాయి ఇక్కడ ప్లేస్లు. ఇక్కడ వాటర్ ఫ్లో చాలా ఎక్కువగా ఉన్నట్టుంది. బయట ఎంత ఎండ వాసిపోయినా సరే ఈ ప్లేస్కి వస్తే చాలా కూల్గా ఉంటుంది. మేము వచ్చిన ప్లేస్కి ఇప్పుడు చాలా కూల్గా ఉంది కదా. ఇక్కడ వాటర్ ఫ్లో చాలా ఎక్కువగా ఉంది, అంటే మేము ఈత కొట్టడానికి చాలా బాగుంటుంది ఇక్కడ. కాసేపు అలా ఈత కొట్టి కోలాటం ఇక్కడికి వచ్చాము మేము. ఇప్పుడు కోలాటం మంచి ఊపి వేస్తున్నారు. మనకి కోలాటం వచ్చి కానీ మనం వేయలేదు, అంత ఓపిక లేదు మనకు. ఇప్పుడు అసలు కోలాటం మీద ఇంట్రెస్ట్ కూడా మొత్తం పోయింది మనకి. కానీ ఇప్పుడు మంచి ఊపి మీద ఎత్తుంది. ఒకసారి వినిపిస్తాను మేము కోలాటం. చాలా ఇంతకు మించి అయితే మ్యూజిక్ కాపీరైట్ వస్తుంది మనకి అంత ఎందుకు అని చాలా ఊపి మీద అయితే వేస్తున్నారు. చిన్న చిన్న పిల్లలు కూడా బాగా వేస్తున్నారు ఇక్కడ కోలాటంలో. కోలాటం అనేది ఒక ఆర్ట్. అది ఇదివరకు చాలా చోట్ల కోలాటం వేసేవాళ్ళు, ఇప్పుడు కనుమరుగైపోయింది అది ఆర్ట్. అది కోలాటం ఒక ఎనర్జెటిక్గా ఉంటుంది. అది కోలాటం ఆడడం వల్ల చాలా హెల్త్ బెనిఫిట్స్ అయితే ఉంటాయి. చాలా ఎనర్జీగా ఉంటారు కోలాటం ఆడేవాళ్ళు. హెల్త్ ప్రాబ్లమ్స్ కూడా చాలా తక్కువ వస్తాయి వాళ్ళకి. చిన్న చిన్న పిల్లలు కూడా ఇక్కడ ఎంత బాగా వేస్తున్నారు చూసే కోలాటం. కలిసిపోయి వెళ్ళిపోతున్నారు. మన పల్లెటూరు ఇంకా చూడాలనుకుంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదా గాయస్.